పిఠాపురం సర్కిల్ ఉప్పాడ కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధి మూలపేట గ్రామంలోని 15వ తారీఖున ఒక హత్య జరిగింది. దాని ఫిర్యాదు మేరకు హత్య కేసు రిజిస్టర్ చేసి మా జిల్లా ఎస్పీ గారు ఉన్నటువంటి బిందు మాధవ్ గారి ఆదేశానుసారం ఏఎస్పీ అడ్మిన్ సార్ ఉత్తర్వుల ప్రకారంగా కూడా కొన్ని బృందాలను ఏర్పాటు చేసి త్వరితగతిలో ఛేదించడానికి ఈ ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది జరిగింది. ఇది యాక్చువల్గా పెదపూడి నుంచి వచ్చినటువంటి ఎవరైతే ఫిర్యాదుదారుడు కంద ఎవరైతే నవీన్ వాళ్ళ అమ్మమ్మ అంత్యక్రియలు నిమిత్తం రావడం జరిగింది. ఆ విషయంలోని అంత్యక్రియలు జరిగేటప్పుడు వాళ్ళకి కజిన్ సిస్టర్ అయ్యేటువంటి వాడిని ఎవరో టీజింగ్ చేస్తున్నారనేటువంటిది గొడవ అక్కడ జరగడం జరిగింది. వాళ్ళందరినీ కూడా మందలించి అక్కడ కొంచెం కొట్లాట వాతావరణం ఏర్పడింది, కొట్టుకోవడం కూడా జరిగింది. అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి అంత్యక్రియలకు వచ్చి ఇలా చేయటం కరెక్ట్ కాదన్న తర్వాత అందరూ కూడా శ్మశాన వాటికి వెళ్ళి ఆ అంత్యక్రియలు అయిపోయిన తర్వాత ఆ మూలపేటకి సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కడో మీరు పెదపూడు నుంచి వచ్చి మా మూలపేట వాళ్ళు కొడతారా అనేసి ఒకేసారి వాళ్ళ మీద దాడి చేసి ఆ దాడిలో ఒక ఆయన్ని ఎవరైతే ఈ కంద రాకేష్ అనేటువంటి వాడిని చాకు తీసుకుని పొడిచి చంపడం జరిగింది. అందులో ప్రధానంగా ముద్దాయిలు అనేటువంటి ఎవరైతే ఉన్నారో ఈ అప్పారావు గారు, అప్పారావు వాళ్ళ అబ్బాయిలు వడ్డే ఆనంద కుమార్, అలాగే వడ్డీ వంశీ, తర్వాత వాళ్ళ బామ్మరిది వరుస అయినటువంటి తానేటి అభిలాషు, వడ్డే అప్పారావు అంటే వాళ్ళ ఫాదర్ అన్నమాట. తర్వాత ఇందులో ఉన్నటువంటి వల్లూరి రాజు, మాసారపు సత్యబాబు, తర్వాత ఉల్లంపర్తి వెంకటరమణ, ఉల్లంపర్తి సతీష్, అలాగే వల్లూరి దుర్గాప్రసాద్. వీళ్ళందరూ కూడా కాళ్ళు చేతులు పట్టుకోవటం, ఒక ఆయన పడవటం అనేటువంటిది జరిగింది. ఈ దర్యాప్తులోని భాగంగా వీళ్ళు చేసినట్టుగా నిర్ధారైంది. వీళ్ళందరినీ కూడా ఈరోజు అమీనాబాద్ షిప్ యార్డ్లోని ఒక బిల్డింగ్లో ఉంటే వీళ్ళందరినీ కూడా మేము పట్టుకుని రిమాండ్ రిపోర్ట్ రెడీ చేసి జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరచడం జరుగుతుంది. ఇదంతా కూడా చూసినట్లయితే కనుక ఎక్కడో మీరు ఎవరైతే ఉన్నారో పెదపూడి నుంచి వచ్చి మా మూలపేట వాళ్ళని ఎలాగ కొడతారు అనేటువంటి ఉద్దేశంతో మనసులో పెట్టుకుని పథకం ప్రకారంగా వీళ్ళు ఈ హత్య చేయటం అనేటువంటిది నిర్ధారణ అయింది. అక్కడ ఉన్నటువంటి పెద్దలు సరిచేశారు, కానీ అది వాళ్ళ కాకపోవడం వల్ల ఈ హత్య అనేటువంటి జరిగినట్లుగా మాకు నిర్ధారణ. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాల్లోని ఎవరైతే ఈ యూత్ ఏమి చేస్తున్నారా ఏంటి అనేటువంటిది చూసుకుంటూ ఉండాలి. ఈ ఏరియాలో కూడా ఎక్కువగా ఈ మద్యం కొంచెం సేవిస్తున్నారు, ఆ మద్యం మత్తులో జరుగుతుంది. అలాగే నాటు సారా ఒకటి ఉన్నది, అలాగే గాంజాయి తిరుగుతుంది అనేటువంటిది ఊహాగానాలు ఎక్కువగా ఉన్నాయి. అలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక మాకు చెప్పినట్లయితే కనుక మేము చట్ట ప్రకారంగా చర్య తీసుకోవటం అనేటువంటిది కూడా చెప్తున్నాం. మా జిల్లా ఎస్పీ గారు ఎప్పుడు కూడా అవేర్నెస్ క్యాంపులు అనేటువంటిది ఎక్కువగా పెట్టబట్టు చెప్తూ ఉంటారు. అలాగే అవేర్నెస్ క్యాంపులు పెడుతున్నాం, డే పెట్రోలింగ్ తిప్పుతున్నాం, నైట్ పెట్రోలింగ్ తిప్పుతున్నాం. డే బీటీ సిస్టమ్ ఉన్నది, నైట్ బీటీ సిస్టమ్ ఉన్నది. అలాగే ఈ బీచ్ ఏరియాలో అంతా కూడా రక్షక వెహికల్ ఒకటి తిరుగుతుంది, పెట్రోలింగ్ మోటార్ సైకిల్ తిరుగుతుంది. అయినా సరే ఈ పెద్దలు అంటే ప్రజలు కొంచెం పోలీసుతో మమేకమయ్యి ఇలాంటి విషయాలు ఉన్నట్లయితే కనుక ఎక్కడైనా గొడవలు జరుగుతుందో ముందుగా పోలీసు వారికి చెప్పినట్లయితే కనుక మేము ఇలాంటివి జరగకుండా చూస్తామనేటువంటిది కూడా చెప్పడం జరుగుతుంది. ఈ విషయంలో కూడా పోలీసు వారిని వెళ్ళారు, సర్ది చెప్పారు. మళ్ళీ పోలీసు వారు మేము చూసుకుంటాం, ఇది అంత్యక్రియలు జరుగుతున్నాయని పంపించేసిన తర్వాత వాళ్ళు ఊరు వారు ఎవరైతే ఉన్నారో ఈ ముద్దాయిలు మూలపేట వాళ్ళు చేసినట్లుగా మాకు నిర్ధారణ అయింది. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి పంపించడం అనేటువంటి జరిగింది.